హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ ఫార్ములా. చాలా నెలల తర్వాత, దాదాపుగా 1-2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ మీకు ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా ఈ రెసిపీ అందరికి ఇష్టమైందే. అదే రెస్టారెంట్ స్టైల్లో చేసే కడాయి పన్నీర్ మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ మీరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనకి దీంట్లో కావాల్సింది ముఖ్యంగా పన్నీరు, అలాగే ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్. మీరు మీ దగ్గరున్న గ్రీన్ క్యాప్సికమ్ అయినా పర్వాలేదు, లేదా కలర్ఫుల్గా కావాలంటే ఇలాగా రెడ్, గ్రీన్, ఎల్లో తెచ్చుకోండి. చక్కగా దాన్ని సీడ్స్ తీసేసి అలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ తరుక్కున్నాం కదా, ఇప్పుడు మనం ఆనియన్ కూడా చక్కగా పొట్టు తీసేసుకొని దాన్ని కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. జనరల్గా స్క్వేర్ కానీ అలా ట్రయాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకుని ఒక్కొక్క పాయ తీసుకొని సైడ్లో పెట్టుకోండి. గట్టి టమాటాని తీసుకోండి కొంచెం. దాన్ని అలా 4 వైపులా కట్ చేశారంటే సీడ్స్ అన్నీ విడిగా ఉంటాయి అన్నమాట. అలా చిన్నగా ఉన్న సీడ్స్ పక్కన పెట్టేసుకుని దీన్ని కూడా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్గా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయల్ని చాప్ చేసుకున్నాను. అలాగే కొన్ని టమాటాలను కూడా ప్యూరీలాగా చాప్ చేసుకు పెట్టుకున్నాను. కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, కొద్దిగా మిరపకాయలు, ఇవన్నీ కూడా తరిగి పెట్టుకోండి. ముఖ్యంగా మనం అన్నీ తరిగి పెట్టుకుంటే వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. దీనికి కొంచెం మసాలా తయారు చేయాల్సి ఉంటుంది. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా మిరియాలు వేసి లైట్గా మాడకుండా వేయించుకోండి. దాన్ని మిక్సీ పట్టుకుని పొడి చేసి పెట్టుకోండి. మొత్తం చేయడానికి ఒక కడాయి పెట్టుకోండి. దానిలో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. నేను 1 కప్ నెయ్యి చూపించా కదా, దాదాపుగా ఒక 100 గ్రామ్స్ కానీ మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి నెయ్యి. దానిలో జీలకర్ర వేసాను. అలాగే నేను తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసేసుకుని దాంట్లో ఉప్పు వేసుకుంటే చాలా త్వరగా మీకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం కూడా వేసుకుని కొంచెం వేయించుకోండి. చూసారా, కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా వేగినట్టుగా అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే ధనియాల పౌడర్ వేసుకుని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసేసుకుందాం. అవసరమైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకోండి. ఒక 1-2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. దీనివల్ల ఆ కారం అంతా చక్కగా కూరకి బాగా పడుతుంది. ఇది కొంతసేపు ఉడికించాలి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మూత పెట్టి.
అది నూనె బాగా పైకి తేలిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా దాంట్లో వేసేసుకోండి. ఈ మసాలా కూరలు చేసినప్పుడు కొంచెం ఓపికగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తాయి. దాన్ని మనం ఒక సైడ్గా మూత పెట్టి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. మనం తరిగి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా టాస్ చేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ కూడా వేసేసుకుని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ముక్కలు విరగకుండా కలుపుకోండి. అలాగే దాంట్లో దీనికి సరిపడా లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉన్న ఈ మసాలా పౌడర్ కూడా దాంట్లో వేసుకుని అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాము. మీ క్వాంటిటీని బట్టి మీరు మెజర్మెంట్స్ సరి చేసుకుంటూ ఉండాలి. దీంట్లో నేను 1 టీ స్పూన్ అని చెప్పాను, కానీ మీ క్వాంటిటీని బట్టి మీరు కూడా కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటుపక్క కడాయిలో కొంచెం కసూరి మేతి కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఈ కూర ముక్కలన్నిటినీ కూడా చక్కగా దాంట్లో వేసుకుని బాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి చక్కగా క్రీమ్ అలా పైన వేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో. అది నెయ్యితోటి చక్కగా వేయించాను, క్రీమ్ వేసాను, కారం ఉప్పు అన్నీ సరిపడా వేసుకుంటే మనకి ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. చూసారుగా గుమగుమలాడే కడాయి పన్నీర్ మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకున్నాం. మీరు కూడా మీకు కుదిరినప్పుడు కడాయి పన్నీర్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.